దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తే, దేవునితో నీతో దేవుడు ఉన్నప్పుడు ఈ లోకములో ఇక నీకు శత్రువులు ఎవరు ఉండరని ఈ వచనం ద్వారా మనం తెలుసుకున్నాం. ఎందుకో తెలుసా? దేవునితో నీవు కలిసి జీవిస్తూ ఉండగా కదా, నిన్ను ఇప్పటి వరకు ఎవరెవరైతే నీకు వ్యతిరేకంగా నీవును అవమానపరుస్తూ, నీ గురించి చెడుగా మాట్లాడుతూ, నీ గురించి తక్కువ అంచనా వేస్తున్నారో వారిని దేవుని శక్తితో కదా నీవు మార్చుకొని నీకు ప్రాణ స్నేహితులుగా చేయబడుటకు అవకాశం ఉన్నట్లుగా ఈ వచనం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఎందుకంటే శత్రువులు ఎవరు కలిసి కూర్చొని భోజనం చేయరండి. కానీ ఈ వచనంలో ఏముందంటే, నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరిచావంటున్నాడంటే అక్కడ శత్రువులుగా ఉండే వాళ్ళు భోజనం చేయట్లేదు. శత్రువులు స్నేహితులుగా మారి దేవుడు అతనిలో ఉన్న మంచితనాన్ని, అతనిలో ఉన్నటువంటి మంచి గుణాలను, అతనిలో ఉన్నటువంటి పరిశుద్ధతను తనకు ఎవరైతే శత్రువులుగా అప్పటి వరకు చూశారో వారందరికీ అతనిలో దైవత్వాన్ని మరి చూపించినప్పుడు వారు స్నేహితులుగా మార్చబడి ఒక చోట కూర్చొని సంతోషముగా భోజనం చేస్తున్నట్లుగా, లేక సమాధానపడినట్లుగా, కలిసి జీవిస్తున్నట్లుగా ఈ వచనం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవునితో కలిసి లోకములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా నిన్ను అర్థం చేసుకోలేని వారు కొన్ని రోజులు నీకు శత్రువులుగా మారవచ్చు, నీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉండవచ్చు, నీ గురించి రకరకాలుగా అనేకుల ఎదుట నీ గురించి నిన్ను విమర్శిస్తూ ఉండవచ్చు. కానీ నీవు దేవునితోనే కలిసి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని ఇష్ట ప్రకారం ఈ లోకములో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి ఒకరోజు దేవుడు నీ గురించి అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఖచ్చితంగా వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నీతో సమాధానపడి ఒకే బల్ల మీద కలిసి భోజనం చేయనట్లుగా ప్రభు కృప చూపుతాడు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కదా ఈ యొక్క అర్థం కాని కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు కలవరపడక, నీవు దేవునిని ఇడవక, దేవునితో కలిసి నీవు ఈ లోకములో మరి జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉన్నప్పుడు కదా ఖచ్చితంగా నీ శత్రువులు నీ స్నేహితులుగా మారతారని, కలిసి భోజనం చేస్తారని ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అదే భక్తుడు అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నాకు నీవు భోజనం సిద్ధపరిచావు. అప్పటి వరకు వాళ్ళు నాకు శత్రువులుగా ఉన్నారు, కానీ ఈ రోజున వాళ్ళు నేను కలిసి భోజనం చేశామని. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఒక తృప్తికరమైన జీవితం, ఒక నెమ్మదికరమైన జీవితం, గిన్నె నిండి పొర్లులటువంటి ఆశీర్వాదం నీవు అనుభవిస్తావని ఈ రోజున ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నా, దేవునితో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీ శత్రువులందరూ నీకు మిత్రులు అవుతారు. నిన్ను ఈ ప్రాణాలు తీయాలనుకున్న వారు ఒక రోజున నీ కొరకు ప్రాణం ఇచ్చేవారిగా మారతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని విడిచిపెట్టక దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఆయనతో ఈ లోకములో ప్రయాణం చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. నిజముగా నువ్వెంత అయ్యా ప్రభా ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలుగు చేస్తున్నావయ్యా ప్రభా. ఇదిగో ఈ లోకములో నుంచి ప్రత్యేకించి లోకములో నుంచి మీరు ఎన్నుకొని మీ యొక్క వాక్యము చేత వెలిగించి అయ్యా నీ వాక్యములో నడిపించి శత్రువులుగా ఉన్నవారు కూడా స్నేహితులుగా మారుటకు కృప చూపుతున్న దేవుడవు. ఆ విధముగానైనా సమాధానకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం అది మీరు మాత్రమే అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఇప్పటి వరకునైనా ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఎంతోమంది ఒకరికి ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నవారు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ నీ వాక్యము ద్వారా మీరు సమాధానపరిచి సంతోషముతో కలిసి భోజనం చేసే ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.